హలో అన్న, నమస్తే. ఇప్పుడైతే నేనైతే మిసెట్ క్యాంప్ లో ఉన్నా. ఈ ఏరియా అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా నా ఫ్రెండ్ తో పాటు అయితే 4 కిలోమీటర్స్ వాకింగ్ చేయబోతున్నా. ఇతనే నా ఫ్రెండ్. అన్న పేరు అయితే నవాబ్. आप किधर से हो भाई? मैं इंडिया बिहार से हूँ। किधर? बिहार से. बिहार चंपारण। చంపారన్ నుంచి అంట. సరే, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా అయితే ఫాలో అవుతారు. ఆ వెనకాల పక్కల అయితే QNB బ్యాంక్ అయితే కనిపిస్తుంది. అది అయితే ఖతర్ గవర్నమెంట్ బ్యాంక్. ఇక్కడ మాత్రం లేబర్ కి అయితే నార్మల్ గా మెయిన్ అయితే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఏంద్రా అంటే ఖతర్ వీసా ఐడి. ఒకవేళ ఇది లేకుండా ఒకవేళ బయటికి వెళ్తే మాత్రం ఇంకా పోలీసులు దొరికితే ఇంకా జైల్లో అయితే 2 నెలలు ఆ విధంగా అయితే శిక్షిస్తారు. సారీ గాయ్స్, ఏంద్రా అంటే కొద్దిగా బీహార్ వాళ్ళతో ఇంకా పాకిస్తాన్ వాళ్ళతో ఉండి కొద్దిగా తెలుగు అయితే మర్చిపోయా. ఇక్కడ మాక్సిమం అయితే తెలుగు వాళ్ళు అయితే చాలా అంటే చాలా తక్కువ మంది వెల్డర్స్ అయితే ఉన్నారు. కానీ నేనైతే మిల్రైట్ ఫిట్టర్ని, అంటే స్ట్రక్చర్ ఫిట్టర్ ఆ విధంగా అయితే. సరే, అది మొత్తం సోది అనుకోండి. నార్మల్గా అయితే ఇప్పుడు నేనైతే హోమ్ సైడ్కి అయితే వెళ్తున్నా. ఈ ప్లేస్ అయితే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా నేను వచ్చేసి 1 year అయితే అయిపోయింది. ఇంకా నేను ఆల్ ప్లేసెస్ అయితే తిరగలేదు. కానీ మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. ఈడైతే నా బెస్ట్ ఫ్రెండ్. చాలా అంటే చాలా ఎప్పుడుగా ఈయనైతే నా బెస్ట్ ఫ్రెండ్. ट्रेड क्या है भाई आपका? मेरा असफाल्ट प्लांट ऑपरेटर। फायर प्लांट ऑपरेटर। असफाल्ट प्लांट ऑपरेटर क्या करेगा उधर पे? वो प्लांट में जो है, हाँ, ये जो रोड बनता है ना, हाँ, उसका मटेरियल उसमें बनता है। उसी का नाम असफाल्ट है। असफाल्ट है, हाँ। ఓకే. మీరు అనుకున్నట్టు ఎడ్యుకేషన్ అయితే ఇక్కడైతే నో వాల్యూ. మెయిన్ ఏంటంటే అంటే ఎక్స్పీరియన్స్ మెయిన్. ఇంకా ఇటుపక్క చూసుకుంటే ఎక్స్పీరియన్స్ తో పాటు మెయిన్ అయితే డ్రాయింగ్ అయితే ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా అది రాకపోతే మీరు 4 మ్యాన్ సూపర్వైజర్ అయితే అస్సలు అంటే అస్సలు అవ్వలేరు. मुश्किल हो गया है वैसा. नॉर्मल से मैं बात करना का तो वो भी ना तेलुगु प्रोनाउंसिएशन है ना, नॉर्मल से इंडिया में से प्रॉब्लम बहुत ज्यादा है. पर कि इधर पे आने के बाद अभी ज्यादा हो गया है. इधर क्या रहेगा तो अब मेरा नॉर्मल से हिंदी लोग ज्यादा रहने से हिंदी में बात करना पड़ता है. वही बोल रहा हूँ. अब नॉर्मल से वेल्डर लोग, मैं तो ट्रेड तो फिटर हो गया है, इसलिए वो थोड़ा कंटेंट को सोच को बनाने के लिए थोड़ा दिक्कत और ऐसा हो रहा है. ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ మసీద్ చూసుకుంటే పెద్ద మసీద్ అంటారు. अभी क्या बता? अभी क्या ऐसे ही चलेंगे आके वॉकिंग करते हुए. इधर ही चलेगा? हाँ, चल. रोड क्रॉस करके उस पार चलेंगे. हाँ, अभी है ना. पहला वैसे आज मौसम बहुत अच्छा है. बोले तो ठंडी हल्का है, ज्यादा नहीं है. हाँ, कल तो बहुत ज्यादा था. हवा भी ज्यादा चल रहा था और दिक्कत भी बहुत हो गया है. आज टहलने में बहुत अच्छा लग रहा है. हाँ, और आज इंशाल्लाह काफी दूर तक चलेंगे. काफी दूर तक मतलब बोले तो ऐसे ही 8-10 किलोमीटर, ज्यादा नहीं चलेंगे, उससे ज्यादा, लेकिन इतना चलेंगे जरूर. अच्छा. ఈ రోజు అయితే మా ఫ్రెండ్ అయితే పెట్టాడు 10 కిలోమీటర్ టార్గెట్ అంట.
సరే చూద్దాం ఎందరో నడుస్తాం అందరూ నడిచిన తర్వాత इपड़ाइते रोड क्रॉस చేయబోతున్నాము अभी क्या बता बहुत तो ठंडी तो है इधर की मस्जिद तो बहुत ब्यूटीफुल है भाई ఇక్కడ మసీద్ చూసుకుంటే చాలా అంటే చాలా పెద్దది రంజాన్ నెల మొత్తం తరాబీ నమాజ్లో ప్రతి ఒక్క తరాబీ ముస్లిం మనిషి అయితే ఇక్కడే వస్తారు ఇంకా మ్యాక్సిమం చూసుకుంటే అరబీ వాళ్ళు అయితే ఇంకెక్కడ కనిపిరు ఇక్కడ ఉండేది అరబీ వాళ్ళు అందరూ అంటే ఇంట్లో ఏసీ వేసుకొని ఎక్కువ మంది అయితే పడుకుంటారు ఇంకా వర్కర్స్ కి అయితే ఇది ఈ ముస్లిం వర్కర్స్ కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్ ప్లేస్ ఇక్కడ ఏంద్రా అంటే చాలా మార్కెట్స్ ఉన్నాయి మీరు ఏది కొనాలనుకున్నా కానీ తక్కువ రేట్లో అయితే దొరికేస్తుంది నార్మల్ గా రేట్స్ బడ్జెట్స్ అయితే చాలా డిఫరెన్స్ గా ఉంది కానీ ఏంద్రా అంటే ఇంకా మన ఫెసిలిటీస్ ఏంద్రా అంటే వాళ్ళైతే 30,000 40,000 అయినా పెట్టి కొనుక్కోగలుగుతారు అరబీ వాళ్ళు ఏంద్రా అంటే వాళ్ళకి ఏంద్రా అంటే ఫ్రీ మొత్తం మన బడ్జెట్ బట్టి కొద్దిగా లో కాస్ట్ లో కానీ మంచిగా అయితే ఫెసిలిటీస్ అయితే దోహాలో అయితే ఉన్నాయి ఇంకా మీకు ఇప్పుడైతే మార్కెట్ అయితే చూపించేస్తా ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం గ్రౌండ్ ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఇంకా జూనియర్స్ అండ్ సీనియర్స్ అయితే రోజు వచ్చి అయితే ఆడతారు మాక్సిమం అయితే ఇక్కడ ఫుట్బాల్ అయితే ఇండియన్ పర్సన్స్ అయితే వర్క్ అయితే వెళ్ళిపోతారు కానీ నైజీరియా అండ్ అరబీ వాళ్ళు అయితే ప్రతిరోజు వచ్చేసి ఆడుకుంటారు ఇంకా మీకు ఈ ఏరియా మొత్తం చూపించేస్తా మిసైడ్ దీని పేరు మిసైడ్ ఈ ఏరియా పేరు అయితే మిసైడ్ అన్నమాట ఇంకా ఇక్కడైతే ఇటుపక్క చూసుకుంటే రెస్టారెంట్స్ అన్ని అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి జడ్జ్ ఇస్తాన్బుల్ ఇక్కడ చూసుకుంటే టర్కీ వాళ్ళు అయితే ఎక్కువ వస్తారు అరబీ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే చాలా షాప్ ఉన్నాయి కేఎఫ్సి ఫైన్ మార్ట్ అవి క్యా హై షాప్స్ పే इधर पे तो सब कुछ मिलता है ना हाँ यहाँ पे हर चीज मिलेगा आपको मतलब आप जब घर जाना चाहो जब घर आप जाओगे ना उस टाइम आपको जो भी चीज चाहिए आप इधर से ले सकते हो ये ट्रेलर है जो कपड़ा वगैरह सिलता है रेस्टोरेंट है फाइन मार्ट है उस साइड ఇక్కడ ఉండే అన్ని ఖత్తర్ లోకల్ బస్సులు అన్నమాట ఇంకా ఫ్రీగా అయితే కాస్ట్ ఎక్కడ ఉండదు 1 రియాల్ మినిమం అయితే 5 రియాల్ అయితే ఈజీగా అయిపోద్ది 5 రియాల్ అంటే 60 రూపీస్ ఎక్కడికైనా ఫ్రీ 5 రియాల్తో ఎక్కడ దోహా మొత్తం అయితే తిరగొచ్చు किधर जा सकता है सर्कुलर सर्विस अलवक्रा नंबर है हर गाड़ी का अलग अलग नंबर है ये सब लोकल में चलने वाला है लोकल पर हाँ ये सिर्फ ओनली फॉर अब अलवक्रा ये सभी जा सकता है ना नहीं ये अलवक्रा नहीं जाएगा ये ओनली लोकल है लोकल ये मिसाइल में चलता है ఓన్లీ బస్సులు ఈ బస్సులన్నీ మిసైడ్ క్యాంప్ దాకే తిరుగుతాయంట ఈ అన్ని లోకల్ బస్ ఈ ఫ్రెండ్ తో అయితే మాట్లాడా ఇంకా బస్ అయితే మిసైడ్ స్టార్ట్ అయిపోద్దంట ఇంకా ये मार्केट एरिया तो सभी फोड़ दिया है ना फोड़ा नहीं है भाई अब फोड़ेगा बोल रहा था ना फोड़ा नहीं पन की क्लोज तो हो गया है ना फायर लाइन डालेगा इसमें फायर लाइन मतलब फायर लाइन नहीं पता तुमको फायर लाइन किसे बोलते हैं नहीं जानते रे भाई वाटर पाइप ओके 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 वो अगर पाइप में आग लगता है ना हाँ तो उसके लिए मतलब वो लगा के रखा जाता है ताकि ऐसा कुछ हो तो ऑटोमेटिक पानी आने लगे हिट होने के बाद कितना 4 महीने के बाद क्लोज कर दिया ना ये हाँ काफी मतलब 4 महीना हो गया होगा आई थिंक क्लोज किए हुए ఇక్కడ చూసుకుంటే ఇది మార్కెట్ అన్నమాట ప్రీవియస్ అయితే 4 మంత్స్ బ్యాక్ అయితే క్లోజ్ అయితే చేసేసారు అప్పుడైతే మేమైతే చాలా సఫర్ అయ్యాం ఎందుకంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడానికి ఇక్కడే దోహా ఎక్స్చేంజర్ మొత్తం ఉండేది ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే 1 మంత్ బ్యాక్ అయితే వేరే మార్కెట్లో అయితే ఓపెన్ చేశారు
లోపలికి వెళ్తే మాత్రం చాలా ఫెసిలిటీస్, ఇంకా మెయిన్ పాయింట్ ఎంత అంటే పబ్ మొత్తం అయితే ఉంటాయి ఇక్కడ. बहुत सुंदर है यार ये प्लेस. लास्ट क्लोज हो गया एरिया. अभी क्या बता दे भाई, क्या हाल चाल है? भाई हाल चाल तो सब बस चल रहा है यार. आज तो हवा अब तो चल रही है. अभी हवा चलना स्टार्ट हो गया है. मौसम जो है ठंडी पड़ रहा है, मौसम में तब्दीली आ रही है. वैसे कतर का मौसम का ना कोई भरोसा नहीं होता है. 1 घंटे में जो है इधर का मौसम चेंज होता है. फ्रेंड అయితే చెప్తున్నాడు ఇక్కడైతే చాలా అంటే చాలా కూల్ క్లైమేట్. कब से चालू होएगा कूल क्लाइमेट? तो नवंबर नहीं, अक्टूबर से लेके फरवरी तक रहते हैं. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా అయితే కూల్ క్లైమేట్ అయితే సాగుదంగద్ది. ఇంకా ఎండాకాలం వస్తే చబ్బల్లే, చెమట అయితే ఏ విధంగా పడ్డదు, గాలిగానే ఆడదు, ఊపిరి అందడం కానీ చాలా అంటే నార్మల్గా అయితే రూమ్ లో ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఏసీ అయితే వేసుకునే ఏ విధంగా అయితే ఉండొచ్చు. కానీ ప్లాంట్ లో ఎంటర్ అయిన తర్వాత, ప్లాంట్ అంటే మీరు చెట్లు అనుకోబాకండి, అమోనియా గ్యాస్ ప్లాంట్. ఇక్కడైతే మాక్సిమం అయితే ఆ ప్రాజెక్ట్స్ అయితే చాలా అంటే చాలా జరుగుద్ది. నేను కానీ ఆ ప్రాజెక్ట్ లోనే వర్క్ చేస్తున్నా. ఇంకా ఇక్కడ చూసుకుంటే వెహికల్స్ అయితే సిట్రాన్ అండ్ టొయోటా, ఆడి మాక్సిమం అయితే ఇంకా దోహకు చబ్బల్ చాలా అంటే చాలా స్పెషల్ సూపర్ కార్స్ అయితే ఉన్నాయి. నేను మాక్సిమం చూసింది ఒకసారి అయితే డార్క్ ఛాలెంజర్ అయితే నా ఫేవరెట్ బండి అది. ఇంకా ఇటు సైడ్ షాప్ లో అయితే బెంగాలీ వాళ్ళు అయితే నడిపిస్తున్నారు. प्रेजेंट तो बात कर दिया है, अब मेरा लैंग्वेज का बंदा कोई नहीं मिल रहा है. मैं आंध्र प्रदेश का हूँ. जबरदस्त. थोड़ा थोड़ा ही आता है, पन की मैक्सिमम तो मैं इधर पे आने के बाद बिहार लोग से मिलके हिंदी ओवरऑल कंप्लीटली वही हो गया है. हैदराबाद, नेल्लूर से है. नेल्लूर. जानते हैं आप? బాగుండా బాగున్నావా? బాగున్నారే, ఇస్తున్నారా? నేనే ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా, తిన్నారా, అన్నం తిన్నారా? అన్నం తిన్నారా చెప్పు. చెప్పు मतलब बोलने के लिए. ఏం చెప్పు. ఇక్కడైతే ఫ్రెండ్ అయితే ఇండియా అంటున్నా, ఇండియాలోనే ఉన్నాడు. కానీ నేనైతే ఆంధ్ర మనిషిని, కొద్దిగా తెలుగు ప్రాబ్లంగా ఉంది. ఆ విధంగా అంటే నాకు కానీ వచ్చి కొద్ది తెలుగు అనేసి ఇప్పుడైతే ఇందా నుంచి మాట్లాడాడు. చాలా అంటే చాలా ఫన్నీగా మాట్లాడుతున్నాడు గైస్, అంటే చాలా ఫన్నీగా అయితే మాట్లాడాడు. नहीं भाई, लाइव किधर चलेगा, नेट इधर रहेगा लाइव चलाने के लिए. ఇక్కడైతే చూసుకోవచ్చు కేరళ మనుషులు అయితే గానీ ఉన్నారు. चाय पिलाने बुला जा रहा है. किधर रेस्टोरेंट है, किधर रेस्टोरेंट है, उसमें चलो किधर भी चले. इसमें अंदर पिलाएगा, इसमें बाहर पिलाएगा. अंदर पीने
नहीं बाहर ही पीना है। मौसम तो बहुत बढ़िया है यार, बढ़िया मौसम में पिएगा तो ही सही रहेगा। ठंडी ठंडी में चाय का मजा इंडिया में पीता रहेगा तो क्या बात है। चाय का लुत्फ लो भाई। चाय, ये टी शॉप का जो चाय है बहुत ही अच्छा है, और मैं इससे पहले भी कितनी बार आके पी चुका हूँ, काफी पुराना है। तो अभी हम और मेरा फ्रेंड है साथ में, हम दोनों के लिए चाय ले रहे हैं। मतलब 1 रियाल करके चाय मिलता है। चलो भाई चल के बाहर चाय पीते हैं। चलो बाहर चलते चाय पीते हैं। आप किधर से हो भाई? केरला इंडिया केरला से है, मैं तो आंध्र प्रदेश से हूँ। ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలుగు బాగుందరా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగుంది మస్తే. నమస్తే ఆ, ఏ పేరుంది నా పేరు సయ్యద్ అబూబకర్ సిద్దిక్. నా పేరు సజిద్ आपका नाम? మొహమ్మద్ సాజిద్ ఓకే. మీరైతే తమిళ్లో మాట్లాడతారా? మలయాళం 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 కొద్దిగా అయితే కష్టం, కానీ తెలుగులో అయితే తెలుగు కొంచెం 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 थोड़ा थोड़ा मालूम है, ज्यादा नहीं है। ओके. आप इधर पे आने के बाद हिंदी सीखे हैं? थोड़ा थोड़ा आंध्रा में सीखा, बाद में आंध्रा में थोड़ा काम किया उधर। आप किधर काम किए थे? आंध्रा विशाखापट्टनम। विशाखापट्टनम बहुत हाईटेक सिटी, उधर ही ज्यादा है ना. अच्छा। हाँ इधर से थोड़ा 1 साल काम किया, हाँ. बाद में इधर आया। इधर से थोड़ा थोड़ा तेलुगु हिंदी सीखा है, ज्यादा नहीं है। ओके शुक्रिया। अच्छा भाई. आप पीने के लिए चाय, अच्छा लगा हाँ. चाय पीने के लिए। ఈ వీడియోకి అయితే ఎంత గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.